ఈరోజు గుంటూరు నగరంలో ఉన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కటింగ్ మరియు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఎస్ రత్నం, గుంటూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డైమండ్ బాబు, ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్న వార్డు కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ కార్పొరేట్ చైర్మన్లు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభు గారు వెనక్కి భగవాన్ గారు అంటే కొంచెం వెనక్కి జరిగితే అందరూ మీరు కొంచెం వెనక్కి మీరు కొంచెం తమ్ముళ్ళు తోడ పిచ్చే ఒక్క స్టెప్ కొంచెం ఒక స్టెప్ నడిచి మరి కళాకారులందరూ అందరూ హ్యాపీ బర్త్డే టు యూ. జగన్మోహన్ రెడ్డి గారు, లాంగ్ లివ్ జగన్మోహన్ రెడ్డి గారు. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు అవర్ వుడ్ బి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రాక్టీస్ చేసి వచ్చారు. Once again, happy birthday to you, Jagannath Reddy garu. Happy birthday to YS Jagannath Reddy garu. Happy birthday to our would-be CM Jagannath Reddy garu. Jai Jagannath! 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 Johar Vaisar! Johar Vaisar! వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోబలం. జగన్మోహన్ గారు పుట్టినరోజంటే మన కార్యకర్తలందరికీ పండుగ రోజు. వందేళ్ళని బతకలా కానీ ఆయన కుటుంబానికి వాళ్ళకేళ్ళకు కాదు ఆయన ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడే జీవితం అది. మనందరికీ సమాజం మీద ఇంకా పోలవర్షం కలవాలంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అంబటి రాంబాబు గారి అధ్యక్షతన ఈరోజు ఒక రక్త మరి దానానికి వచ్చినటువంటి సోదరి మనందరికీ, ముఖ్యంగా ఈ పార్టీకి పట్టుకొమ్మలేనటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి ఆయన జన్మదిన సందర్భంగా మీ అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే దానం చేస్తే ఏదో ఆశిస్తాం, కానీ ఈరోజు ఈ రక్తదానం అనేది
ఈ రక్తం ఎవరికి పోద్దు, ఎందుకు పోద్దు, ఎన్ని కన్నీటి ధారలు ఆపుద్దు. ఒక బిడ్డ చనిపోతుంటే తల్లి ఆనందంగా ఉంటుంది. మన రక్తంతో